వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లెసన్ లో ఏకవచన్ బహువచన్ పదాలు అనేవి నేర్చుకుందాము. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు 8th 9th 10th లో కూడా ఏకవచన్ బహువచన్ వస్తూ ఉంటాయి. నేర్చుకోవడం చాలా అవసరము. వీడియో మొత్తం తప్పకుండా చూడండి, వీడియో లైక్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ బాలక్. బాలక్ అంటే బాలుడు అని మీనింగ్. బాలక్ అంటే బాలుడు అని. బాలక్ అనేది ఏకవచనంలో బాలకే ఉంటుంది, బహువచనంలో కూడా బాలక్ ఉంటుంది. బాలక్ బాలక్. కలి కలియా. ఛాత్ర ఛాత్ర. ఛాత్ర ఏకవచనంలో ఛాత్ర ఉంటుంది, బహువచనంలో కూడా ఛాత్ర. బాలక్ కూడా ఏకవచనంలో బాలక్ ఉంటుంది, బహువచనంలో కూడా బాలకే. భాయి ఏకవచనంలో భాయ్, బహువచనంలో కూడా భాయే. కవి కవి ఏకవచనంలో కవి, బహువచనంలో కూడా కవి అంటారు. గటిరి గటిరియా. గటిరి గటిరియా. టహని టహనియా. టహని టహనియా. సాడి సాడియా. ఘర్ ఘర్. ఘర్ ఏకవచనంలో ఘరే ఉంటుంది, బహువచనంలో కూడా ఘరే. ఘర్ ఘర్. కర్ఖా కర్ఖే. కర్ఖా కర్ఖే. नुकीला नुकीले. नुकीला नुकीले. बच्चा बच्चे ఏకవచనంలో బచ్చా అంటే, బహువచనంలో బచ్చే. బచ్చా బచ్చే. ఆంఖ్ ఆంఖే. ఆంఖ్ ఆంఖే. కిరణ్ కిరణే. కిరణ్ కిరణే. సంస్థ సంస్థాయే. సంస్థ సంస్థాయే. పరీక్ష परीक्षाएं. परीक्षा परीक्षाएं. लता लताएं. लता लताएं. वस्तु वस्तुएं. वस्तु वस्तुएं. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీకు ఎవరు తెలిసినా సరే దయచేసి వాళ్ళకి వీడియోని పంపించండి. ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.